అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు, అంతేకాదు మైసూర్ అవధూత దత్తపీఠానికి ఆస్థాన విద్వాంసులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వారి దీక్షానామం శ్రీ పరమానందనాథ. వారితో మాట్లాడి అసలు సౌందర్య లహరి అంటే ఏంటి, అది ఎవరు రచించారు, అందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఆ శ్లోకాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి, ఈ విషయాలన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. గురుగారు, సౌందర్య లహరిలో 6వ శ్లోకం మనకేం తెలియజేస్తుందో చెప్తారా? 5వ శ్లోకంలో చెప్పిన విషయాన్నే కంటిన్యూ చేస్తున్నారు 6వ శ్లోకంలో. 5వ శ్లోకంలో ఏం చెప్పాడు? విష్ణువు మోహిని అవతారం ఎత్తి శివుణ్ణి కూడా మోహింపజేశాడు, ఇది నీ కృప వల్లనే అన్నాడు. రెండో పాయింట్ ఏం చెప్పాడు 5వ శ్లోకంలో? అనంగుడైనటువంటి మన్మధుడు ఋషిశ్వరుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని కూడా మోహింపజేస్తున్నాడు, వాళ్ళని కూడా గెలుస్తున్నాడు అన్నాడు. ఈ 2 పాయింట్లు చెప్పాడు అక్కడ. ఆ 2వ పాయింట్నే ఇక్కడ ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు, దాన్నే ఇంకా ఎక్కువ వివరణిస్తున్నాడు ఆ మన్మధుడు గురించి. ఏమంటాడు అంటే, ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయ మరుదాయో ధనరద తదాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాన్ అపాంగాత్తే లబ్ధా జగదిద మనంగో విజయతే. ఆ మన్మధుడు వీళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి ఎలా గెలుస్తున్నాడు, అసలు మన్మధుడు ఎలా ఉన్నాడు, ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఇందులో చెప్తూ ఉన్నాడు. మన్మధుడి యొక్క పొజిషన్ ఏమిటి అసలు? ఇందాక శ్లోకంలో 5వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం, మన్మధుడు అనంగుడు, అంగాలు లేవు, రూపం లేదు. అక్కడ మన్మధుడిని కాస్త ఈ ఈశ్వరుడు భస్మం చేశాడు. అయిన తర్వాత మళ్ళీ ఆయనకి శివపార్వతులకు ఇద్దరికీ కూడా వివాహం జరిగిపోయింది. అప్పుడు ఈ రతీదేవి వచ్చి ఏడుస్తుంది అమ్మవారి దగ్గర, నీకు పెళ్ళయింది, శివుడికి పెళ్ళయింది, బాగానే ఉంది, మీ ఇద్దరికి వివాహం అయింది, దేవతలంతా ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే మీకు పుట్టబోయే కుమారుడు తారకాసుర సంహారం చేస్తాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీ పెళ్లి చేయాలని వచ్చినటువంటి నా మొగుడు సంగతి ఏంటి? వాడిని కాస్త చంపేశాడు, మరి నాకే కదా ఇప్పుడు కష్టం వచ్చింది, మరి నా సంగతి ఏం చెప్పావు అంటుంది. నీ భర్తని నేను బతికిస్తున్నాను, ఆయన సజీవుడు అవుతాడు అంది. అయితే వచ్చిన కండిషన్ పెట్టింది. ఏమిటి ఆ కండిషను? నీకు తప్పించి ఇంకెవరికి కూడా కనిపించడు, ఆయనకు ఒక రూపం లేదు, ఆయనకి రూపం లేదు, అనంగుడు, అంగములు లేనటువంటి వాడు, నిరాకారంగా ఉంటాడు, నీకు మాత్రమే ఆకారంగా కనిపిస్తాడు, నీతోనే ఆయన విహరిస్తాడు, నీతోనే మాట్లాడతాడు, ఇంకెవరితోనూ కూడా అసలు అటువంటి అవకాశం లేదు అని చెప్పింది. మరి అటువంటి అంగములు లేనటువంటి ఈ మన్మధుడు మునీశ్వరుల మీదకి తపస్సు చేసుకుంటున్నటువంటి తాపసుల మీదకి యుద్ధానికి పెడుతున్నాడు. ఎలా పెడతాడు? ఆయన చేతిలో ఆయుధాలు ఏమున్నాయి? ఇప్పుడు చూడండి, ధను పౌష్పం, ఆయన యొక్క ధనస్సు, చేతిలో ఉన్నటువంటి ధనస్సులు ఏమిటి అంటే పువ్వులతో తయారు చేసినటువంటి ధనస్సు. అదేమి మామూలు వెంటి బద్ద కాదు, అది ధనుస్సు బద్ద కాదు, పువ్వులతో తయారు చేసింది. అంటే పువ్వులన్నీ కూడా ఇట్లా వరుసగా పెట్టారు. అవేమో గట్టిగా ఇలా ఎడం చేత్తో పట్టుకోవాలి కదా ధనస్సు, ఇలా పట్టుకుంటే పువ్వు నలిగిపోతుంది, మరి అది నుంచోదు కదా. మరి ఏ రకంగా ఉపయోగిస్తుంది? దాంట్లోంచి బాణం ఎట్లా వేస్తాడు? అది పనికిరాదు. పోని ఇప్పుడు ధనస్సు పరిస్థితి, మౌర్వి మధుకరమయ్యి, మౌర్వి అంటే అల్లెత్తాడు, వింటి ధనస్సుకి వెనకాల బాణం సంధించడానికి తాడు ఉంటుంది కదా, ఆ తాడు, అది మౌర్వి మధుకరమయ్యి. మధుకరం అంటే తుమ్మెద, ఆ తుమ్మెదల వరుస. ఊరికే ఈ పూలన్నీ ఇట్లా లైన్గా పెట్టి తుమ్మెదలన్నీ పట్టుకొచ్చి ఇలా వరుసగా నుంచోబెట్టారు. మరి దీంట్లో ఇదే వింటున్నారు, దీంట్లో సంధించి బాణం ఎట్లా వేస్తాడు? ఈ తుమ్మెదలన్నీ ఒక రకంగా ఉండవు కదా,
ఉమ్, ఇలా మీరు లైన్గా ఉండండి అంటే ఉంటాయి అవి పారిపోతాయి. ఉమ్, ఉమ్. అవి అల్ప ఓకే. ప్రాణులు కదా, అవునవును. ఒకటి అటుపోతుంది ఒకటి ఇటుపోతుంది. లైన్ మరి గా అలాంటప్పుడు ఉండవు. బాణం వేయటం ఎలా ఎలా వీలవుతుంది? అవును. సో నీ చేతిలో ఉన్న ధనస్సుకి ఆ బద్దా పనికిరాదు, వెనకాల ఉన్నటువంటి వింటినారి పనికిరాదు. ఉమ్, అంటే టోటల్గా ధనస్సు అనేది పనికిరాదు. ఉమ్, మధుకరమయి పంచవిశిఖాః, చేతిలో 5 బాణాలు ఉన్నాయి. ఉమ్, పంచబాణాలే. ఈ అమ్మవారి చేతిలో కూడా ఈ 5 బాణాలు ఉంటాయి. ఉమ్, ఏమిటవి? కమలం, రక్తకైరవం, కల్హారం, ఇందీవరం, సహకారం, ఈ 5 పూలు. ఉమ్, 5 చేతిలో బాణాలు. ఉమ్, ఏమిటి ఈ బాణాలు? కమలము ఎర్ర తామర, అలాగే రక్తకైరవము ఉమ్, ఎర్ర కలువ, కలహారము తెల్ల కలువ, ఇందీవరము నల్ల కలువ, సహకారము మామిడి పువ్వు. ఇందులో చూడండి, ఎర్ర కలువ, తెల్ల కలువ, నల్ల కలువ, 3 కలువ పూలే. ఇంకోటి తామర పువ్వు, అది కూడా ఆ జాతికి చెందింది. ఉమ్, తాంది ఏమిటి అంటే సహకారము మామిడి పువ్వు. ఉమ్, అన్నీ పూల బాణాలు, ఆ, పూలే, ఉమ్, అంతకని ఏం లేదు. ఆ సీజన్లో వచ్చేటటువంటి పూలు ఇవి. ఉమ్, ఉమ్, చైత్రమాసంలో ఇప్పుడు ఆ చైత్రమాసంలో వచ్చే పువ్వులు ఇవి. ఈ పూలన్నీ కూడా పట్టుకుని వాడు ఇవే బాణాలుగా చేసుకుని వాడు యుద్ధానికి వచ్చాడు. పూల బాణాలు ఏంటండి? పువ్వుతో కొడితే ఏమన్నా దెబ్బ తగిలితే పాడా? మరి ఎందుకు ఆ పూల బాణాలు? ఉమ్, ఉపయోగం లేనివి. ఉమ్, చేతిలో ఉన్న ధనస్సు ఉపయోగం లేదు, వింటినారి ఉపయోగం లేదు, ఆయన సంధించే బాణాలు ఉపయోగం లేవు. వసంత సామంతో, సలహా చెప్పేవాడు ఎవడు? ఉమ్, సామంతుడు, చెలికాడు. ఉమ్. ఎవరు? వసంతుడు. వసంతుడు. వసంతుడు అంటే వసంత కాలం. ఆహా. ఆయనేం మనిషి కాదు. ఉమ్, ఉమ్, చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు. ఈ మామిడి పూలు అప్పుడే కదా వచ్చేది, మామిడికాయలు. ఉమ్, ఉమ్, అందుకని ఈ వసంత సామంతో, వసంతుడే ఇక్కడ సామంతుడు. ఉమ్, ఉమ్, వాడు ఏమన్నా మాట్లాడతాడా? నువ్వు చెబితే వింటాడా? ఏమీ లేదు. ఉమ్, వాడి వాడి వల్ల మనకి ఏ రకంగానూ ఉపయోగం లేదు. ఉమ్, అంటే వీడు కూడా పనికిరాడు. మలయమరు దాయోధన రథ, రథం చూద్దామంటే మలయ మారుతం ఉమ్, అంటే దక్షిణ దిక్కుగా ఉండే కొండ గాలి. ఉమ్, దక్షిణం నుంచే మనకు గాలి అనేది ఎక్కువ వస్తుంది. ఆ, అందుకని ఆ కొండ గాలి, ఆ గాలే వాడికి రథం. ఆహా. రథమే సరైన రథం కూడా లేదు, అవును. ఆ అవును. గాలి. మరి ఉమ్, ఇది ఆయన పరిస్థితి. తదాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాన్. ఇవన్నీ కూడా ఉపయోగం లేనివే. ఉమ్, చేతిలో ఉన్న ధనస్సు ఉపయోగం లేదు, దాన్ని వింటున్నారు ఉపయోగం లేదు, వేయటానికి బాణాలు తీస్తే అవి ఉపయోగం లేదు, సలహా చెప్పే చెలికాడు లేడు, ఎక్కే రథం అంటే అది కూడా గాలి. ఆ, ఏమీ ఉపయోగం లేదు. ఉమ్, అన్నీ అవలక్షణాలే. ఆ, పోనీ వాడి పరిస్థితి చూద్దామంటే వాడు అనంగుడు. ఆ, అవును గురు. అసలు నుంచోలేడు, ధనస్సు పట్టుకోలేడు, బాణం సంధించలేడు, వేయలేడు. అవును. ఇటువంటి పరిస్థితుల్లో తదాప్యేకం సర్వం హిమగిరిసుతే కామపి కృపాన్. ఇన్ని అవలక్షణాలు ఉండి కూడా ఒక్కటి పనికొచ్చే గుణం లేదు. ఇన్ని అవలక్షణాలు ఉండి ఓ తల్లి, అపాంగాత్తే లబ్ధా జగది మనంగో విజయతే. నీ యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండబట్టే ఆయన ఆ మునీశ్వర్లు, ఋషీశ్వర్లు వాళ్ళు ఎవరు? ఎలాంటి వాళ్ళు? ఉమ్, కళ్ళు తెరిస్తే లోకాలన్నీ కూడా భస్మం చేయగలిగినటువంటి శక్తి సంపన్నులు, తపోనిష్ట గరిష్ఠులు. వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఉమ్, ఇక్కడ విచిత్రం ఏమంటే, యుద్ధానికి వెళుతున్నామంటే ఎవరి మీదన్నా వాళ్ళ మీద మనం ఆయుధాలు ప్రయోగిస్తాం. ఇక్కడ మనం ప్రయోగించడానికి మన దగ్గర ఆయుధాలు లేవు. వాళ్ళు ఎదిరించి మనతో యుద్ధం చేస్తారు. ఉమ్, ఇక్కడ వాళ్ళు ఎదిరించేవాళ్ళు కాదు, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే మహానుభావులు. ఉమ్, మరి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా గెలుస్తున్నాడు. అపాంగాత్తే లబ్ధా జగద మనంగో విజయతే. వాళ్ళ మీద విజయాన్ని సాధిస్తున్నాడమ్మా. ఉమ్, ఏమిటి అంటే ఇక్కడ అసలు ఋషీశ్వర్ల మీదకి, మునీశ్వర్ల మీదకి యుద్ధానికి వెళ్ళవలసిన పని ఏమిటి నీకు? ఉమ్, వాళ్ళ మానాన్ని వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు కదా. ఉమ్, ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు తపస్సు చేసేటప్పుడు అరిషడ్ వర్గాలను జయించాలి. ఉమ్,
నేను నాది అనే అహంకార మమకారాలు జయించాలి. అలా జయిస్తేనే ఈ తపస్సు వీళ్ళకి ఫలిస్తుంది. అది ఉన్నటువంటి ఇది. మరి వీళ్ళు అవి జపించారా, అవి జయించారా లేదా అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళే పరీక్ష పెట్టాలి. ఈ పరీక్షాధికారి ఎవరు? ఇంద్రుడు. అందుకే ఎక్కడ ఎవరి మీదకి అప్సరసల్ని పంపించినా ఇంద్రుడు పంపించాడు, ఇంద్రుడు మేనకని పంపించాడు, ఇంద్రుడు రంభను పంపించాడు అని చెప్తారు. పంపించేవాడు ఇంద్రుడు. అంటే పరీక్ష పేపర్ ఇచ్చేవాడు ఇంద్రుడు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అన్నీ ఆయనే కండక్ట్ చేస్తాడు. ఇప్పుడు పరీక్షలో గెలవలసిన వాడు మీరు. మీరు పరీక్షలో గెలిచారా లేదా? చూడండి, ఇక్కడ చాలా తేలికైనటువంటి సున్నితమైన విషయం ఏమిటి అంటే, రామాయణంలో బాలకాండలో చెప్తాడు విశ్వామిత్రుడు. రాముడు అడుగుతాడు, స్వామి నువ్వేమీ తపస్సు చేసావు కదా, నువ్వు మహర్షి కదా అని. అవునయ్యా, నేను చాలా గొప్ప మహర్షిని. ఎలా, ఏం చేసావు అంటే అప్పుడు చెప్తాడు. నేను కూడా విశ్వామిత్రుడితో నేను తగాదా పడ్డాను. పడిన తర్వాత విశ్వామిత్రుడు బ్రహ్మర్షి, నేను దివ్యమైన అస్త్రాలు ఈశ్వరుని అడిగి తెచ్చుకున్నాను. నా అస్త్రాలు ఏవి పనిచేయలేదు విశ్వామిత్రుడి మీద, ఈ వశిష్ఠుడి మీద. అందుకని చెప్పేసి నేను కూడా తపస్సు చేసి వశిష్ఠుడి కన్నా గొప్పవాడిని అవ్వాలి అనే కోరికతో తపస్సు చేద్దామని కూర్చున్నాను. ఎక్కడ హిమాలయాలకు వెళ్ళిపోయి అక్కడ ఏకాంతమైన ప్రదేశంలో ఒక సరస్సు ప్రవహిస్తూ ఉంటే దాన్ని ఎదురుకుండా ఒక ఆశ్రమం నిర్మించుకుని అందులో ఉన్నాను. నేను తపస్సు చేయటమే నా పని. తపస్సు చేస్తున్నాను. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. ఇటు దక్షిణ దిక్కుగా కూర్చొని తపస్సు చేశాడు 10,000 సంవత్సరాలు. సరే, ఒక రోజున తెల్లవారింది. ఆయన ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చాడు. స్నానం చేసి మళ్ళీ తపస్సు కూర్చోవాలి. ఆ సెలయేరులో పోయి ఎదురుకుండా ఉన్న సెలయేరులో స్నానం చేయాలి. బయటకు వచ్చాడు. ఎదురుకుండా మేనక కనిపించింది. అర్ధనగ్నంగా ఆ సరస్సులో జలకాలాడుతోంది చిలకతల్ని పెట్టుకుని. మేనకను చూసేప్పటికి మహర్షి తట్టుకోలేకపోయాడు. దాని వెనకాల పరిగెత్తాడు. సంవత్సరం కాలం పాటు తిరిగాడు. ఎంతవరకు తిరిగాడు? తన యొక్క తపోశక్తి పూర్తిగా నాశనం అయిపోయేదాకా తిరిగాడు. తన తిరగటం వల్ల ఈయనకు వచ్చింది ఏమిటి అంటే తపోశక్తి అంతా నాశనం అయిపోయింది. ఎలా నాశనం అయిపోయింది? ఆవిడ అడిగిన పనులన్నీ చేశాడు. ఉదాహరణకి మేనక అడిగింది, వాళ్ళు హిమాలయాల్లో ఉన్నారు స్వామి, ఇక్కడ హిమాలయాల్లో బాగాలేదు, వింధ్యపర్వతం మీదకి వెళ్ళిపోదాం అంది. అలాగే పదా అన్నాడు. మేనక దేవక అప్సరస. ఆవిడకి కొన్ని విపరీతమైన శక్తులు ఉన్నాయి. ఆకాశగమనం చేస్తుంది. కాబట్టి ఆవిడ ఆకాశంలో అలా ఎగిరి వచ్చేస్తుంది. మరి విశ్వామిత్రుడు నువ్వు కూడా రా అంది. విశ్వామిత్రుడు కూడా బొమ్మను ఆకాశంలో లేచారు. బర్రమని ఎగురుకుంటూ వింధ్యపర్వతం మీదకి వెళ్ళిపోయాడు. మరి విశ్వామిత్రుడు మానవుడు కదా, ఈయనకి ఆకాశంలో ఎగిరే శక్తి లేదు కదా. ఎలా ఎగిరాడు? తపశక్తి వల్ల ఎగిరాడు. అంటే తను ఎగిరాడు అంటే ఏమైంది? కొంత తపశక్తి క్షౌరం అయిపోయింది. అది ఆయన తెలియటంలా. ఆ మేనక యొక్క పిచ్చిలో ఉన్నాడు. ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు, అయిపోయింది. అక్కడి నుంచి ఇప్పుడు కేరళకి వెళ్ళిపోదాం, కన్యాకుమారికి వెళ్దాం, ఇట్లా దేశంలో అన్ని చోట్లకి చెప్పింది. కాలం కాని కాలంలో ఇప్పుడు నా మామిడికాయలు తినాలని ఉంది, తెప్పించాడు. దేంతో? తపశక్తి. ఇలా అన్నీ చేసేటప్పటికి, కొంతకాలం చేసేప్పటికి ఈయన తపశక్తి కాస్త క్షీణించిపోయింది. ఒక రోజున వింధ్య పర్వతాల మీద ఉండగా, స్వామి ఇప్పుడు మనం హిమాలయాలకు వెళ్ళిపోదాం అంది. అలాగే పద అన్నాడు. ఆడి బొమ్మను ఆకాశంలోకి లేచింది. రా స్వామి అంది. ఈయన కూడా 2 కాళ్ళు ఎత్తి బుమ్ అన్నాడు. కదల్లా, ఇక్కడే ఉన్నాడు. అరే ఇదేంటి, నేను ఇక్కడే ఉన్నాను అని ఒకసారి చూసుకున్నాడు. మళ్ళీ అన్నాడు. లేవలా, నేల మీదే ఉన్నాడు. ఇప్పుడు పిలిచాడు, మేనక నేను లేవటం లేదు, నా శక్తి చాలటం లేదు, పైకి రావటం లేదు. వెంటనే మేనక చెప్పింది, నీ తపశక్తి కాస్త క్షౌరం అయిపోయింది. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళిపోతున్నాను అంది. అదేమి నన్నేం చేసావు అన్నాడు. నిన్ను ఏం చేయడానికి కాదు, నిన్ను ఇలా క్షౌరం చేయడం కోసమే నేను వచ్చాను. నీ తపశక్తి అంతా నాశనం చేయడం కోసమే వచ్చాను. అది అయిపోయింది కాబట్టి నా పని నేను వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయిందండి. ఆవిడ కాస్త వెళ్ళిపోయింది. సో జరిగింది ఏమిటి?
విశ్వామిత్రుడిగా తపశక్తి పోయింది. ఉమ్, ఉమ్, ఈయన ఇట్లా లాభం లేదు, దక్షిణ దిక్కు పనికి రాలేదు అన్నాడు. ఇటువైపు తిరిగాడు. ఎవరు? పశ్చిమ దిక్కు తిరిగాడు. ఉమ్, పశ్చిమ దిక్కు తిరిగితే ఆయన వచ్చాడు, ఆ మహారాజు ఉమ్, త్రిశంకుడు. ఉమ్, దేవతలు నన్ను సశరీరంగా స్వర్గానికి రావనివ్వటం లేదు అన్నాడు. వాళ్ళెవరు రానివ్వటానికి? ఆయన మళ్ళీ తపస్సు చేశాడు. ఉమ్, ఉమ్, మళ్ళీ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. మళ్ళీ శక్తి వచ్చింది. ఉమ్, ఇప్పుడు ఈయన వచ్చాడు త్రిశంకుడు. నన్ను దేవతలు రానివ్వట్లేదు అన్నాడు. వాళ్ళెవరు నేను ఆపేయడానికి? నేను పంపిస్తాను పద అన్నాడు. ఆ కమండలో నీళ్ళు చేతిలో పోసుకున్నాడు. నా తపస్సుకి దారి పోస్తున్నాడు, వెళ్ళు స్వర్గానికి అన్నాడు. ఉమ్, పంపించాడు. ఎక్కడి నుంచి పంపించావు? ఉమ్, నీ తపస్శక్తి. ఉమ్, 10,000 సంవత్సరాలు మళ్ళీ చేసిన తపస్సు అంతా నాశనం అయిపోయింది. ఉమ్, మళ్ళీ చెంపలేసుకున్నాడు. ఉమ్, ఉత్తరం దిక్కు తిరిగి తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు చేశాడు. ఈసారి రంభ వచ్చింది. ఉమ్, చూశాడు, కోపం వచ్చింది ఆయనకి. ఇదివరకు ఒకటి వచ్చింది నీకు, మళ్ళీనే నా తపశ్శక్తి అంతా నాశనం చేసింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చావా, చూడు నిన్నేం చేస్తాను అన్నాడు. ఉమ్, వెంటనే దాన్ని శాపం పెట్టాడు. ఆ, నువ్వు శిలైపోవుగాక అన్నాడు. శిలైపోయింది. ఎలా అయిపోయింది? ఉమ్, మళ్ళీ నీ తపశ్శక్తి అయ్యో, ఆ, మళ్ళీ పోయింది. ఆ, 10,000 సంవత్సరాలు పోయింది. మళ్ళీ చెంపలేసుకుని నెత్తిరెవరు కొట్టుకున్నాడు. మళ్ళీ పొరపాటు అంటే ఏమైంది ఇక్కడ? హరిషడ్ వర్గాలు జయించలేకపోయాడు. ఆ, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించలేకపోయాడు. ఉమ్, ఉమ్, అందుకని ఆయన తపస్సులో సక్సెస్ కాల. ఈసారి తూర్పు దిక్కుగా తిరిగి ఇప్పుడు తపస్సు చేశాడు. అంటే ఈ బుద్ధి వచ్చింది కదా, వీడన్నింటినీ ఇప్పుడు జయించాడు. ఉమ్, జయించాడు కాబట్టి ఇప్పుడు తూర్పు దిక్కుగా తిరిగి తపస్సు చేశాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఉమ్, ఆయన అడిగినట్టుగా బ్రహ్మర్షి అయ్యాడు. ఉమ్, అంటే ఇక్కడ ఈ మహర్షులు కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నారు అంటే కేవలం వాళ్ళకేదో ఒక గోల్ ఉంటుంది. ఉమ్, కానీ ఇంద్రుడు ఏం చేస్తున్నాడు? ఎవడు తపస్సు చేసినా తన ఇంద్ర పదవి లాక్కోవటం కోసమే చేస్తున్నాడు అని భావించి వాళ్ళ మీదకి వీళ్ళని పంపిస్తున్నాడు. ఈ అప్సరసాన్ని పంపిస్తున్నాడు. ఉమ్, అందుకే ఇంద్రుడు పరీక్షాధికారి. ఓకే, నువ్వు ఈ అరిషడ్ వర్గాలు జయించావా లేదా అనే విషయం చూడటం కోసమే వీళ్ళందరినీ పంపిస్తున్నాడు. ఉమ్, ఇలా వీళ్ళందరినీ కూడా, నువ్వు కాళ్ళు లేవు, చేతులు లేవు, నీకు ఆయుధాలు లేవు, యుద్ధం చేయడానికి సరైన స్తోమత లేదు, ఎందుకు పనికిరాడు, అటువంటి అనంగుడు మహామహులైనటువంటి ఈ ఋషీశ్వరుల మీద యుద్ధానికి పోయి వాళ్ళ మీద గెలుస్తున్నాడు, వాళ్ళని మోహంలో ముంచేస్తున్నాడు. ఉమ్, ఇది ఎలా జరుగుతోంది అంటే నీ యొక్క కృపాకటాక్ష వీక్షణాల వల్లే జరుగుతుంది తల్లి ఉమ్. అని అమ్మవారి యొక్క మహాత్మ్యాన్ని ఈ 6వ శ్లోకంలో కూడా ఆయన గొప్పగా చెబుతూ ఉన్నాడు భగవత్పాదుల వారు. అద్భుతంగా వివరించారు గురుగారు. చక్కగా మాకు అన్ని కథలతో సహా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు.